ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డెలివరీ గురించి వచ్చిన టాపిక్ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఎస్పెషల్లీ 30 minutes లో అయిపోతుంది అని చెప్పడం ఆడియన్స్ ని హర్ట్ చేసింది. మరి లెట్స్ బ్రేక్ దిస్ డౌన్. చాలా మంది ఫీల్ అయ్యారు డెలివరీని చీప్ గా తీసి పారేశాడు అని. రియాలిటీ ఏంటంటే నార్మల్ డెలివరీకి మినిమం 1 or 2 hours టైం పడుతుంది. సి సెక్షన్ అయినా ముందు పెయిన్స్ పడాలి, తర్వాత రికవరీకి మంత్స్ పడతాయి. పోస్ట్ ప్రెగ్నెన్సీ ట్రామా, డిప్రెషన్, స్లీప్లెస్ నైట్స్, ఫీడింగ్ స్ట్రగుల్స్ అన్ని కలిపి అమ్మ లైఫ్ అంటే కష్టమే. కానీ అతని యాంగిల్ ఏంటంటే లేడీస్ 30 minutes పెయిన్ భరిస్తారు, మెన్ లైఫ్ టైం పెయిన్ భరిస్తారు అని. పాయింట్ వచ్చి అబ్బాయిల బాధ కూడా జెన్యూన్ అని హైలైట్ చేయడం. బట్ చెప్పే విధానం హర్ట్ఫుల్ గా వచ్చింది. కాంటెక్స్ట్ లో లేడీస్ ని ఇన్సల్ట్ చేయకుండా చెప్పాలి ఏదైనా. కంపేర్ చేస్తే చైల్డ్ బర్త్ అనేది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం హెవీ పెయిన్, బట్ ఆఫ్టర్ దట్ ఇయర్స్ వరకు అమ్మకి కష్టాలు కంటిన్యూ అవుతాయి. మెయిన్ సైడ్ కూడా రెస్పాన్సిబిలిటీస్, ప్రెజర్స్ ఉంటాయి. కానీ డైరెక్ట్ గా కంపేర్ చేయడం రాంగ్ ఇంప్రెషన్ ఇస్తుంది. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అతని ఇంటెన్షన్ బాగానే ఉండొచ్చు, బట్ కమ్యూనికేషన్ లో క్లారిటీ లేకుండా లేడీస్ ని హర్ట్ చేశాడు. బెటర్ అప్రోచ్ రావాలంటే ఇలా చెప్పాల్సింది: అమ్మ కష్టాలు యూనిక్, నేను అబ్బాయి కష్టాలు చెప్తున్నా అని సెపరేట్ గా హైలైట్ చేసింటే సరిపోయేది. లాస్ట్ గా చెప్పాలంటే లేడీస్ పెయిన్ ఆ టైంలో మన బాడీలో ఉన్న 206 bones విరిగిపోతే ఎలా ఉంటుందో అలాంటి పెయిన్ లేడీస్ కి త్రిబుల్ ఉంటుంది. సో లేడీస్ ని తక్కువ చేయడం రాంగ్. వాళ్ళు మనతో ఈక్వల్ కాదు, వాళ్ళు మనకంటే గ్రేట్. వాళ్ళు గాడెస్ కి ప్రతిరూపం. మరి మీకు ఏమనిపించింది? అతని పాయింట్ కరెక్ట్ అని అగ్రీ చేస్తారా, లేక ఎక్స్ప్రెషన్ రాంగ్ అని ఫీల్ అవుతున్నారా? కామెంట్ సెక్షన్ లో మీ థాట్స్ షేర్ చేయండి. డిబేట్ హెల్తీగా చేద్దాం.